నమస్కారం. ఎస్డివన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల. ఆంధ్రరత్న భవన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత. కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అధ్యయనం అవసరమని వెల్లడి. సుందరం మాస్టర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటులు వైవా హర్ష. మూవీ ప్రమోషన్ ను విజయవాడ నుండి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల చెలో సచివాలయానికి పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడ మోహరించిన పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హౌస్ అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి షర్మిల కార్యాలయంలోనే రాత్రి నిద్రించారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ భయపడుతున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్నటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ముందు వేలాదిగా పోలీసులను మోహరించి మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులకి మద్దతుగా సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చినందువల్ల వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటే అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి లేదంటే రోడ్డు మార్గంలో కానీ రైలు మార్గంలో కానీ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటపడి డిటైన్ చేసి నోటీసులు సర్వ్ చేసి మీరు ఏమాత్రం విజయవాడకు రీచ్ అయినా సరే మేము మీ పైన చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తాము అని చెప్పి రెండు 2024లో చంద్రముఖి చంద్రబాబును సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేస్తారంటూ ఎమ్మెల్యే వెల్లంపల్లి ఘాటుగా స్పందించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి సీఎం జగన్ అందజేస్తున్న కరపత్రాలను నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కొంత వాటర్ డ్రైనేజ్ సమస్య ఉందని దాన్ని కూడా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. డివిజన్ పర్యటనలో భాగంగా 63వ డివిజన్లో ఉదయము మళ్ళీ ఈ పూట కూడా గడప గడపకి తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ప్రోత్సహించడం. ఎందుకంటే మనకి సంక్షేమ పథకాలు ఈ విధంగా రావాలన్నా మంచి జరగాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం సంతోషంగా ఉంది. మా గణేష్ కానీ మా తిరుపతమ్మ గారు కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ ఈ యొక్క సమస్యలను కూడా ఎప్పటికప్పుడు కార్పొరేషన్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం కానివ్వండి, సంక్షేమ పథకాలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే సరిచేసే వాళ్ళకి పథకాలు ఇవ్వడం కానీ పూర్తిగా చక్కగా చేస్తున్నారు. అందుకనే ఈ డివిజన్ నుంచి మంచి కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అధ్యయనం అవసరమంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 21వ తేదీన రెడ్ బుక్స్ డే సందర్భంగా బాలోత్సవ్ భవనంలో జరిగిన కార్యక్రమంలో లెనిన్ పెట్రోగ్రాడ్ లో జరిపినటువంటి అజ్ఞాన జీవితానికి సంబంధించిన రచన నీలం నోట్ బుక్ ను శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, కె ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ప్రణాళిక ఆ రోజు మార్క్స్ ఎంగెల్స్లు ప్రపంచాన్ని కుదిపేసేటువంటి
గ్రంథాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే 6 అడుగుల బుల్లెట్ అన్నమాట. ఆ రోజు దాన్ని విడుదల చేసి ప్రపంచాన్నంతా కుదిపేసింది. ఆ రోజును ఒక చారిత్రాత్మక దినంగా భావించి మనం గత 4 సంవత్సరాలుగా దేశంలో రెడ్ బుక్స్ డేని నిర్వహిస్తున్నాము. ఈ రెడ్ బుక్స్ డే అనేది ఒక రోజుతో సంబంధించిన విషయం కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే కమ్యూనిస్టు సాహిత్యానికి, విప్లవ సాహిత్యానికి ఎప్పుడూ లేనంత ప్రశస్తి పెరిగింది. కమ్యూనిస్టు ప్రణాళికని పాతాళానికి కొదేసి దాన్ని పూడ్చిపెట్టాలనుకున్న ఈరోజు అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారుల యొక్క కళలకి భిన్నంగా తిరిగి పర్వతంలాగా, అగ్నిపర్వతంలాగా పేలి ఈరోజు మరలా ముందుకి వస్తూ ఉన్నది. బైబిలు తర్వాత అత్యధిక సంఖ్యలో, అత్యధిక భాషల్లో ప్రపంచంలో ఈరోజు అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ఆ సందర్భంలో రెడ్ బుక్స్ డేని, అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి లెనిన్ శతవర్ధంతి సంవత్సరం కాబట్టి ప్రజాశక్తి బుక్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్ వీళ్ళు లెనిన్ సాహిత్యాన్ని ఒక వరుస క్రమంలో తీసుకొస్తున్నారు. ప్రజల్లోకి దీన్ని మేము విస్తృతంగా తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా కూడా మేము అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం, స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా యూత్ని, ఈ తరం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని సినీ నటుడు వైవా హర్ష దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూవీ ప్రమోషన్ ను విజయవాడ నుండి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దుర్గమ్మ దర్శనం చాలా చక్కగా జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు తమ చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సుందరం మాస్టర్ సినిమాలో సుందరం అనే డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నానన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఎలాంటి ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా అసలు ఆ సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లే మీడియం మీరే. అండ్ మీరు కూడా ఇవాళంతా యూ హ్యాడ్ అ వెరీ బిజీ డే, బట్ స్టిల్ మేము ఇక్కడికి వచ్చామనగానే మీరు అందరూ ఇక్కడికి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ సెంటిమెంటల్గా నాకు విజయవాడ నుంచి ఈ టూర్ అంటే స్పిరిచువల్గా కూడా నాకు అమ్మవారిని బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనిపించింది. అందుకని మొత్తం ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసినాక ఈ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ అస్సలు మిస్ అవ్వకుండా ఇవాళ ఎలాగన్నా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని బ్యూటిఫుల్ దర్శనం జరిగింది ఇప్పుడు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ క్యూరేటెడ్ దిస్ ఫర్ మీ. మా సినిమా February 23 థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి, సుందరం మాస్టర్ అనే సినిమా. అందులో నేను సుందర్రావు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సుందర్రావు అనే క్యారెక్టర్ తోటి ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు. సో ఈ సినిమా థియేటర్స్కి ఎందుకు వచ్చి చూడాలంటే చాలా విజువల్ ట్రీట్ అండి. ఈ మూవీ మేము పాడేరు నుంచి 50-60 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి తీసాం ఈ సినిమా. అండ్ ఫైనలీ అది 23rd వస్తుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఐ థింక్ నేను ఏ క్యారెక్టర్నైనా ఒకేలా అప్రోచ్ చేస్తానండి. అంటే మేడ్ బి 5 scenes ఆర్. యువత కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సారించాలని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి వారు జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే యువత కమ్యూనికేషన్ తో పాటుగా ఇతర అంశాలపై పట్టు సాధించాలన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ ప్రభుత్వ సలహాదారు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం, మనసు పెట్టి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేయాలన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి లేదు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోట్లు కొట్టేసిన వాళ్ళు ఎవరున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నైపుణ్యాన్ని పిల్లలకి నేర్పుతామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎక్కడో సిమెన్స్ కంపెనీ తెలుసా, మనకే తెలుసా? ఏ దేశంలో ఉన్న సిమెన్స్ కంపెనీ? జర్మనీ దేశంలో ఉన్న సిమెన్స్ కంపెనీతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మనకన్నా జగనన్న కన్నా ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని 3,600 కోట్ల రూపాయలంట సిమెన్స్ కంపెనీ. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి DDU-GKY కింద వివిధ ట్రైనింగ్ కార్యక్రమాలు చేయడము, అలాగే ట్రైనింగ్ పూర్తి అయిన క్యాండిడేట్స్కి ప్లేస్మెంట్లు ఇవ్వడం కూడా చేస్తున్న చాలా మంది సంస్థలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికే మీరు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని
అరేంజ్ చేయటము, మీరందరూ అందులో ట్రైనింగ్ తీసుకోవడము, ఆల్రెడీ ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి వచ్చే పిల్లలకి అందరికీ ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే గతంలోన 2002, 3, 4 ఆ ఇయర్స్లోన ఇంజనీరింగ్ చదవడం అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోన 2,13,000 ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన ఘనత మన జగనన్న గారిది. ఈరోజు ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు మనకి సెక్రటరీ వ్యవస్థ ద్వారా వచ్చినారు అని అంటే ఇది చిన్న విషయం కాదు. పక్కనే ధనిక రాష్ట్రం అని ఉంది తెలంగాణ, అక్కడ కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్నది తీసిన దాఖలాలు లేవు. అక్కడ ఉన్న ఏపీ కాంగ్రెస్ చెలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కుమారుడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన వైఎస్ షర్మిల కేవీపీ ఇంటికి కాకుండా సడన్ గా రూటు మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లాలని భావించారు. అయితే పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ ను మార్చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ కు టర్న్ అయ్యారు. షర్మిల కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రరత్న భవన్ కు వెళ్లారు. అక్కడి నుంచే చెల్లో సెక్రటేరియట్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జలీల్ ఖాన్ నివాసానికి టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని చేరుకుని భేటీ అయ్యారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేశినేని చిన్నిని రంగంలోకి దించింది టీడీపీ అధిష్టానం. ఇందులో భాగంగా రాత్రి 10 గంటలకు జలీల్ ఖాన్ నివాసంలో జలీల్ ఖాన్ తో కేశినేని చిన్ని భేటీ అయ్యారు. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు ఇస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జలీల్ ఖాన్ నివాసానికి ముస్లిం నేతలు చేరుకున్నారు. కేశినేని చిన్ని మంత్రాంగం ఫలించింది. విజయవాడ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వార్షికోత్సవం ఉత్సాహంగా సాగింది. విజయవాడ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థుల కళాశాల యాజమాన్యం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనగా ముఖ్య అతిథిగా ది హిందూ చెన్నై ఎడిటర్ వైష్ణరాయ్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించిన అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైష్ణరాయ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఆమె చెప్పింది తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలవుతుంది అన్నాడు. హౌ డస్ పాసిబుల్? కులం రైస్ when you are born until you die. But she said, ఆత్మవిశ్వాసంతో అది ఎలా సాధ్యమని అని అడిగాడు ఆయన. ఆమె సమాధానం ఏం చెప్పిందంటే, తల్లి తన పిల్లల మలమూత్రాలను శుభ్రపరిచినప్పుడు తల్లిది శూద్రజాతి. ఈ కాలేజీలో 100 సంవత్సరాల చెట్లు ఉన్నాయి. కొన్ని లేకపోయినా మన స్కూల్లో కూడా 100 సంవత్సరాల చెట్టు ఉంది. పక్షులు సాయంత్రం వచ్చేసరికి ఎంతో ఆనందంగా ఉంటాయి. రంగు రంగుల పిల్లలు కష్టపడి బాగా చదువుతూ ఉంటారు. వాడిని కంట్రోల్ చేయడానికో వాడికి చెప్పడానికో ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాడిని మించి మన of exam, the pressure of having to find a job, the pressure of having to please your parents and your teachers, all of this tend to make you so focused on yourself that you lose sight of all other things. You are so focused on yourself that you lose sight of మంత్రి బొత్స సత్యనారాయణపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మాట్లాడుతూ అవగాహన లేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారన్నారు. బొత్స సత్యనారాయణకు తన పేరును ఇంగ్లీష్లో రాయడం వచ్చా అంటూ విమర్శలు చేశారు. అన్ని శాఖలకు మంత్రిగా సజ్జల వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తినేటువంటి నరమానవ
పాతకాలంలో ఉన్నాం కదా, ఓల్డెన్ డేస్. ఒక మనిషిని కొట్టుకొని తినేసేది వాళ్ళు, నరరూప రాక్షసులు, రాతి యుగం మనుషులు. రాతి యుగంలోకి మరలా వెళ్ళే పరిస్థితి వస్తుందా అని అనిపిస్తుంది నాకు. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తొగ్లక్ నిర్ణయాల వల్ల ఏ ప్రాపర్టీలో కూడా నీ పేరు మీద ఉందో నా పేరు మీద ఉందో తెలియటంలా, ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉద్యోగస్తులు, ముస్లిం బిడ్డల కోసం, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డల కోసం ఎవరు బాగా పనిచేయగలరు, ఎవరు బాగా ప్రయత్నించగలరు, ప్రభుత్వం మెడలు వంచగలరు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే సోదరులారా, నేను మళ్ళీ చెప్తున్నా, కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా ఉపాధ్యాయులు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఆశ్రమ పాఠశాలలో ఉన్న 1780 పోస్టులు డిఎస్సీలో కలిపేయడానికి చట్టం పరిమితి లేదు. ఆల్రెడీ హైకోర్టులో మళ్ళీ ఇంకొక కేసు వేయబోతున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ కేసు లిస్టింగ్లోకి రాబోతుంది. బహుశా మండే మే కమ్ ఫర్ లిస్టింగ్. దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎస్జిటి పోస్ట్. జనసేన పార్టీ బలోపేతం కోసం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సహకారం అందించాలని పార్టీ నాయకులు కోరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ కోసం 10 కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించారని, మనం కూడా భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. విజయవాడ వన్ టౌన్లోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు తమ వంతుగా పార్టీ కోసం డబ్బులు జమ చేశారు. అనంతరం సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, పెద్దలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీకి ఆర్థికంగా అందరం బలోపేతం చేస్తే పార్టీ బలంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వారు ఈ జనసేన కోసం 10 కోట్లు పార్టీ ఫండ్గా ప్రకటించారు. మనం కూడా మన వంతు సాయంగా మూర్తి సెంట్రల్ జోన్ కో కన్వీనర్ని. అయితే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా సేన నా వంతు కార్యక్రమాన్ని ప్రారంభించాము. అయితే కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెల్పింగ్ చేస్తూ కౌలు రైతులకే కానీ రైతులకే కానీ. నాయుడు, కృష్ణా జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నందు నా సేనకు నా వంతుగా అనే కార్యక్రమాన్ని మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే గారు సూచనల మేరకు కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా మేము ప్రతి నియోజకవర్గంలో బలంగా తీసుకెళ్ళి పార్టీకి అండగా నిలబడాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం కృష్ణా జిల్లా ప్రోగ్రామ్ కమిటీ తరఫున. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నిలబడాలని అంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలబడుతున్నారు కాబట్టి. సురేష్ అండి, పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ అధ్యక్షుల్ని. ఈరోజు 41వ డివిజన్లో కృష్ణా జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన రాజానాయుడు, అట్లాగే మా అన్నగారు మూర్తి గారు ఆధ్వర్యంలో మా డివిజన్లో నా సేనకు నా వంతు ప్రోగ్రాం నిర్వహించడం గర్వకారణంగా భావిస్తున్నాను. ఇది ఒక డివిజన్ పరంగా కాకుండా రాష్ట్రం మొత్తం ప్రతి కార్యకర్త సామాన్య ప్రజల నుంచి ఇంత కార్యక్రమం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రాజా గారు చాలా కష్టపడి మన జనసేనను ముందుకు నడిపిస్తున్నారు. శంకర్ గారు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరు మీరే కాకుండా మనమే కాకుండా మన తరపున ఫ్రెండ్స్ కూడా చెప్పి ప్రతి ఒక్కరిని వాళ్ళ వంతుగా ఎంతో సాయం చేస్తూ జనసేనను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఈసారి అధికారం దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు కలిసి ఏపీ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నాయి. ఈ రోజు విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ కీలక భేటీ కాబోతోంది. ఈ సమావేశానికి టీడీపీ నుండి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య పాల్గొనగా, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, యశస్విని హాజరు కాబోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల, ఆంధ్రరత్న భవన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత.
కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అధ్యయనం అవసరమని వెల్లడి. సుందరం మాస్టర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటులు వైవా హర్ష మూవీ ప్రమోషన్ ను విజయవాడ నుండి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.